హలో డియర్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. రైల్వే వీపీ తెలుగు. ఇవాళటి మన వీడియో వచ్చేసి సీసీఏ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మెయిన్గా సీసీఏ వాళ్ళ గురించే మాట్లాడుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మా సీసీఏ వాళ్ళు అయితే కొంచెం భయంగా ఉన్నారు కొంతమంది. వాళ్ళ గురించి వాళ్ళను కొంచెం దారిన పెట్టడానికి అయితే నేను రావడం జరిగింది. ఈ వీడియో మీ ముందుకైతే తీసుకోవడం జరిగింది. కాబట్టి మంచిగానండి, వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం చూసుకున్నట్టయితే సిసిఏఏ క్యాండిడేట్స్ అనేది ఏమంటున్నారంటే మాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, మేము ఎట్లా అని చెప్పేసి కొంతమంది అయితే దిగులు పడడం జరుగుతుంది. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు బాగా మంది ఉన్నారు కదా, ర్యాంక్ మిత్రి అని చెప్తున్నాయి కదా, అప్పుడు మా పరిస్థితి ఏందని చెప్పేసి అయితే వీళ్ళైతే మనసులో సతపత అవ్వడం జరుగుతుంది కొంతమంది. నేనేం చెప్తున్నా అంటే రెండు కలిపి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సిబిటి ప్లస్ ఎన్ఏసి రెండు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే యూఆర్లోకి వెళ్ళడం జరుగుతుంది. యూఆర్లో ఉన్న పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సీసీఏలో ఉన్న పోస్టులు అయితే ఈ కట్ ఆఫ్ను బీట్ చేసిన తక్కువ వచ్చిన మార్క్స్ ఉంటుంది కదా వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ పోస్ట్ ఇట్లే ఉంటాయి. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు యూఆర్లోకి పోతారు, యూఆర్లో పోస్టులు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇదైతే మీకు అయితే తెలియని విషయం కాబట్టి నేను చెప్తున్నా. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా. ఇంకొక వీడియో కూడా ఉంటుంది, మన అంతకుముందు చేసిన వీడియో కూడా ఉంటుంది, అందులో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా, ఆ వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మనమైతే ఆ వీడియో ఒకసారి అయితే చూడండి. మనం మాట్లాడుకున్నట్టయితే కట్ ఆఫ్ ఎంత ఉంటుందా అంటే కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కట్ ఆఫ్ అనేది సేఫ్ స్కోర్. నేను ఆ రోజు నుంచి చెప్తున్నా 50లో ఉన్న వాళ్ళు అయితే సేఫ్ అని అంటూనే ఉన్నా, కానీ ఇంతకంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. నాకు ఐ థింక్ నేను ఇప్పుడు ఆలోచించుకున్న వరకు అయితే 45 మినిమం 45 నుంచి పైకి ఉన్నవారు సేఫ్ అనుకుంటున్నా. లేకపోతే అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు కూడా సేఫే. ఒకవేళ మీరు తక్కువ మార్కులు వచ్చినాయని అయితే బాధపడకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా నార్మలైజేషన్ ఉంది కదా, నార్మలైజేషన్లో మీకు స్కోర్ జరగడం జరుగుతుంది. రాసుకున్న విషయం బాధపడకండి. నార్మలైజేషన్లో స్కోర్ ఒక 5 or 6 హార్డ్ ఆర్ ఈజీ, హార్డ్ మోడరేట్ షిఫ్ట్లను బట్టి అయితే మీకు మార్క్స్ కలవడం జరుగుతుంది. కాబట్టి మీరైతే బాధపడకండి. సేఫ్ స్కోర్ అనేది ఏం లేదు. ఇంకొక ఆగండి, ఇంత వెయిట్ చేసినాం, స్కోర్ ఇది కూడా వచ్చేసింది కదా, కీ పేపర్ వచ్చింది, స్కోర్ కార్డ్ కూడా వస్తుంది. ఒక 1 month అయితే పట్టడం జరుగుతుంది. ఓకేనా, నాకు తెలిసి మార్చ్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సేఫ్ స్కోరు గీఫ్ స్కోర్ అనేది ఏం లేదు. ఇక మీ వచ్చింది రాసినాం, అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇక ఏం చేయలేము మనం. ఏమన్నా తక్కువ మార్క్స్ ఎంత చదివినా కూడా ఒక 10 మార్కులు కూడా రానులు ఉంటారు కదా, వాళ్ళైతే బుక్కులు ముందట వేసి ఎగ్జామ్కి అయితే చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా, 10 మార్కులు కూడా రానులు వేసుకొని ఎక్కడ మిస్టేక్ చేసినాం, మేము ఏడ చేసినాం అని చెప్పేసి అయితే వాళ్ళైతే చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. కొత్తగా చదివే వాళ్ళు కూడా మంచి ఇన్స్టిట్యూట్లు కానీ, మంచి ఆన్లైన్ క్లాసులు కానీ, లేకపోతే మంచి బుక్స్ కొనుక్కొని మరి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ రోజులు ఉండదు అనుకుంటున్నాం. మీకు ఆల్ కాన్సెప్ట్ వైజ్ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే మనకైతే మనం మార్క్స్ గెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, రీజనింగ్ అయినా, ప్రతి ఒక్క దాంట్లో కాన్సెప్ట్లో పార్ట్ వైజ్ అన్ని తీర్లను అయితే మనం నేర్చుకొని అయితే రెడీగా ఉండాలి. ఎట్లా వచ్చేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటైతే నేర్చుకొని అయితే ఉండాలి. కాబట్టి కోచింగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, దీని గురించి మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సీసీఏ క్యాండిడేట్స్ సీసీఏ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా 1కి 2 సార్లు ఏది చూసుకొని నెంబరును మన ఇష్యూ డేటు అన్న అయితే క్లియర్గా పెట్టండి. మంచిగా నీట్గా క్లియర్గా చూసుకొని అయితే పెట్టండి. ఓకేనా, దాని గురించి అయితే నేను ప్రత్యేకించి చెప్తున్నా. ఓకే, సీసీఏ క్యాండిడేట్స్ ఎందుకంటే రిజర్వేషన్ నుండి కూడా మీరైతే ఫెయిల్ చేసుకోకండి, కరెక్ట్ పెట్టండి అన్ని. మన వీడియో ఇంట్లో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.